మూడో రోజు ఆనందానికి సంబంధించినటువంటిది. హ్మ్. ఈ 3 మనకి మనసును శక్తివంతం చేస్తూ ఉంటాయి. మనసు ఎంత శక్తివంతంగా ఉంటే, మనం ఆ యొక్క సందర్భాన్ని, ఆ పరిస్థితిని మనం ఆనందంగా స్వీకరించగలం. మనసే ఆనందంగా లేకపోతే, ఏది వచ్చినా కూడా మనం దాన్ని స్వీకరించలేం. హ్మ్. ఓకే. అందరికి గుడ్ మార్నింగ్ అందరూ. ఇంకా లెట్స్ స్టార్ట్. హ్మ్. ఆర్ యూ రెడీ? అందరూ కూడా స్క్రీన్ దగ్గరే ఉన్నారు? హ్మ్. ఓకే. డన్. ఇంకా రా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ అండ్ మైండ్ ఫిట్‌నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అల్టిమేట్‌గా అయితే అది. ఫిట్‌గా ఉంటే అన్నీ అట్రాక్షన్ బావుంటుంది. మనకు కావాలనుకున్నవి ఏవైతే అనుకుంటామో, ఈ విధంగా వాటిని నేను అట్రాక్ట్ చేయాలి అని భావిస్తూ ఉంటాం. నా జీవితంలో ఇటువంటి లైఫ్ స్టైల్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ లైఫ్ స్టైల్‌ని తీసుకొని రావాలి అనంటే ఖచ్చితంగా దేనితోటి వర్క్ మొత్తం ఉంటుంది? ఏవి చేస్తారని? ఈ శరీరం, మనసే ఆ వర్క్ చేయాలి. చేసేవి ఈ రెండే. శరీరం, మనసు. బుద్ధిపరంగా మనం చాలా గొప్పవి ఆలోచనలు పెట్టుకున్నా గానీ, వాటిని ఫుల్‌ఫిల్ చేసేది, వాటిని ఆచరణలో పెట్టేది ఏది అనంటే, ఈ యొక్క శరీరం, మనసే. ఈ శరీరం ఎంతగా రెడీ అయితే, ఈ ఈ మనసు ఎంత ఫిట్‌నెస్ తోటి ఉంటే, ఈ శరీరం ఎంత ఫిట్‌నెస్ తోటుంటే, అంత రెడీ అయ్యి ఉంటాయి. ఓకే. మరి సో, టోటల్ అంతా గూడా మన సక్సెస్ దేని మీద ఉంటుంది? ఈ యొక్క మనసు ఫిట్‌నెస్ మీద, శరీరం ఫిట్‌నెస్ మీద ఉంటుంది. ఇది మొదటి పాయింట్. ఇంపార్టెంట్ పాయింట్. మరి ఫిట్‌గా ఉన్నటువంటి మనసు, ఫిట్‌గా ఉన్న శరీరము ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఫిట్‌గా ఉన్న శరీరము, ఫిట్‌గా ఉన్న మనసు ఎలా ఉంటుంది అనేది. ఫిట్‌గా ఉన్న శరీరము చాలా చలాకీగా, ఉత్సాహంగా ఉంటుంది ఎప్పుడు గూడా. హ్మ్. చాలా శరీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. దాన్ని గమనించొచ్చు. మనకు కొంచెం ఏదైనా చేయబుద్ధి కాట్లేదు. నిద్ర లేవబుద్ధి కావట్లేదు. లేకుంటే మనకది ఇంపార్టెంట్ అని తెలుసు గానీ, అది అంత పెద్ద ఆసక్తి లేదు. అనాసక్తి ఉంది. ఈ శరీరం అక్కడి వరకు వెళ్ళట్లేదు. అంటే అప్పుడు మనం గమనించాలి. చలో దీనికి యాక్టివ్‌నెస్ అనేది తగ్గింది. ఫిట్‌నెస్ అనేది తగ్గింది అని గుర్తించాలి. మనకు మనమే గుర్తించాలి. వేరే వాళ్ళు గుర్తించి అయ్యో! పాపం ఈ శరీరము డల్‌గా ఉంది. ఈ శరీరము అనారోగ్యంతోటి ఉందని ఎవ్వరు వచ్చి ఏ సేవ చేయరు. ఇంక పాపం చిన్నప్పుడైనా ఆ తల్లి గమనిస్తుంది. ఎందుకు డల్‌గా ఉన్నది అని. హ్మ్. ఆ తండ్రి గమనిస్తాడు. కానీ రాను రాను మనము ఇంకొకరిని గమనించేంతగా తయారవ్వాలి. మనకు మనమే దిక్కైతాం. మనకు మనమే ఇంపార్టెంట్ అవుతాం. కదా! హ్మ్. కాబట్టి ఈ మన గురించి మనమే ఆలోచించుకుంటూ ఉండాలి. మనమే శ్రద్ధ చూపుతూ ఉండాలి. చాలా అవసరం. ఇంకా మన ఫిట్‌నెస్, మన బలమే ఇంకొకరికి చాలా ఆధారం అవుతది. ధైర్యం అవుతది. మనమే డల్ అయ్యాము. మనమే అనారోగ్యంతోటి ఉన్నాము. మనమే ఫిట్‌గా లేము అనుకోండి. ఇంకా వేరే వాళ్ళకి ఉన్న బలం గూడా ఎళ్ళిపోతుంది. ఉన్న ధైర్యం గూడా పోతుంది. కాబట్టి మన మీద మనం ఫోకస్ ఉంచుకోవడం. దీని పేరు ఏం పెడదామంటే ధ్యాస అని పెడదాం. హ్మ్. ఫోకస్ అంటాము దాన్ని. కాన్సంట్రేషన్, ఏకాగ్రత అనేది పెడతాం. నిశ్చల చిత్తం అనమాట. అంటే పక్కలకెళ్ళకుండా చిత్తం ఒక దేని మీదనే ఉంటుంది. సో, మనల్ని మనం గమనించుకోవడం అనే ధ్యాస ఏదైతే ఉందో, ఆ నిశ్చల చిత్తము పక్కకు పోకుండా చూసుకోవాలి. ఇది బుద్ధి చేయాల్సిన పని. బుద్ధి ఇట్లా పెట్టుకోంగానే సరిపోదు. లక్ష్యం పెట్టుకుంటది. దానికేంది? వాళ్ళని వీళ్ళని చూస్తది, లక్ష్యం పెట్టుకుంటది. ఎన్నైనా పెట్టుకుంటది. కానీ తను చేయాల్సిన పనిని మర్చిపోవద్దు బుద్ధి. ఏంటంటే ఇగో ఇట్లా గమనించుకోవడం. తన శరీరాన్ని గమనించుకోవడం, మనసుని గమనించుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్.
సైకాలజిస్టులు మోటివేషన్ చేస్తారు. మనము బద్ధకించకూడదు. మన జీవితం ఇట్లా ఉంది. సమయం అంటే గొప్పతనం ఇట్లా అని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు మనకి. కానీ అందరూ గుర్తించాల్సిన విషయం స్పిరిచువల్ మాస్టర్స్, యోగులు మాత్రమే, ఆ గొప్ప మెసెంజర్స్ మాత్రమే చెప్పేటువంటి అతి సీక్రెట్ ఏందనంటే ఇదే. నిన్ను నువ్వు తెలుసుకో. ఇది ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పేటువంటి గొప్ప మెసేజ్ అది. నీ శక్తి ఏందో తెలుసుకో. మై డియర్ బుద్ధి, నువ్వు కేవలం లక్ష్యాలు పెట్టుకోవడమే కాదు, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. తీర్చిదిద్దుకోవాలంటే నీ గురించి నీకు తెలియాలి. నా స్టూడెంట్ గురించి నాకు ఎంత తెలిస్తే నేను అంత తీర్చిదిద్దగలుగుతాను. నా స్టూడెంట్ గురించి నాకు తెలియాలి. అలాగే బుద్ధి యొక్క స్టూడెంట్లు ఎవరు? టైప్ చేయండి చూద్దాం. చేశారా? బుద్ధి యొక్క స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ కాదు, అయిపోయింది. గుడ్ మార్నింగ్ నేను 10 నిమిషాలు టైం ఇచ్చాను. పండగ కదా, నెమ్మదిగా వస్తారులే అని. ఎస్, బాడీ మైండ్, వెరీ గుడ్. బాడీ మైండ్, ఈ యొక్క ఇది ఇంటలెక్ట్, బుద్ధి అని అనుకుంటే దీని యొక్క స్టూడెంట్స్ వీళ్ళు. ఇది చాలా గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటది అందరితో పాటు. కానీ ఈ ఫిట్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అన్నిట్లో చాలా బాగా ఉండగలుగుతారు. బాడీ ఫిట్నెస్ అమ్మో, దాంతో పాటు మైండ్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. మైండ్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. ఇంకా బుద్ధి బలాన్ని పెంచుకోవాలి అని అంటే మాత్రం ఈ సబ్ కాన్షియస్ ని క్లియర్ చేసుకోవడం, క్లెన్జింగ్ చేసుకోవడం అవసరం. బుద్ధి అది తర్వాత మనం తెలుసుకుందాం, కానీ ముందైతే మాత్రం ఈ రెండింటికి సంబంధించినటువంటి వివరాలు, ఈ శరీరం ఫిట్నెస్ గురించి, మనసు ఫిట్నెస్ గురించి ఈ బుద్ధి అయితే కేరింగ్ తీసుకోవాలి. బుద్ధి ఈజ్ ఏ టీచర్, రైట్? ఇక మర్చిపోరు కదా రిజ్వానా మేడం. బుద్ధికి ఎవరు? బాడీ అండ్ మైండ్ అనేది అది స్టూడెంట్స్. మరి స్టూడెంట్ ని బాగా గైడ్ చేయాలంటే, ఆ యొక్క ఆరోగ్యం బాలేని ఆ యొక్క పేషెంట్ ని కరెక్ట్ గా ట్రీట్ చేయాలి అంటే, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే, ఈ బుద్ధి అనే టీచర్ కి, డాక్టర్ కి ఈ ఇద్దరి గురించి బాగా తెలిసి ఉండాలి. ఈ యొక్క శరీరం గురించి, ఈ యొక్క మనసు గురించి బాగా తెలిసి ఉండాలి. శరీరం ఫిట్ గా ఉందంటే బండ గుర్తు ఏంటిది? శరీరం ఫిట్ గా ఉందంటే ఉత్సాహంగా ఉంటుంది, చలాకీగా ఉంటుంది, వాయిదా వేసే మన తక్కువ వాయిదా వేయడం, చాలా శుభ్రంగా ఉంటుంది. ఇది మనసు ఫిట్ గా ఉంటాయి. ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? ఈ శరీరం మీద, మనసు మీద ఉండాలి. ఈ బుద్ధి యొక్క ఫోకస్ ఎప్పుడు ఎల్లవేళలా శరీరం మీద, మనసు మీద ఫోకస్ ఉండాలి. దాన్ని ధ్యాస అంటాం. మీకు ఒక విషయం తెలుసా? ఈ శరీరాన్ని అంత గమనిస్తే దాన్ని ఒక స్పిరిచువల్ పదం కూడా ఉంది, కాయానుపాసన అంటారు దాన్ని. అదొక పెద్ద కోర్స్ అది, కాయానుపాసన అంటారు. కాయము అంటే శరీరం, దాన్ని గమనించుకోవాలి. అది ఉదయం దాన్ని లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు అది ఎటువంటి పనులను ఎంజాయ్ చేస్తుంది, ఎంత యాక్టివ్గా ఉంది, ఇదంతా గమనించుకోవాలి. అప్పుడు ఈ బుద్ధి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్ నుంచి తీసుకుంటది. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పుస్తకాల నుంచి, ఎక్కడి నుంచి అయినా సరే తీసుకుంటుంది అది. ఓకే, ఇది. ఇక రెండవది మనసు ఫిట్నెస్. మనసు ఫిట్ గా ఉందని ఎట్లా తెలుస్తుంది మనసు ఫిట్ గా ఉంది? ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది.
ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. ఏది జరుగుతున్నా దాన్ని వెంటనే తనకి పాజిటివ్గా మలుచుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవరి దగ్గరనో స్ట్రక్ అవ్వదు. మనుషుల్ని మోయదు. వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు. చిన్న చిన్న విషయాలు దానికి ఏదైతే బుద్ధి పెద్ద లక్ష్యం పెట్టుకుందో దానికోసం ఏమి ఉపయోగపడుతుందో ఆ ఎమోషన్స్‌నే కలిగి ఉంటది. ఆ ఎమోషన్స్‌నే కలిగి ఉంటది మనసు. అప్పుడు మైండ్ ఫిట్‌నెస్ అంటాం దాన్ని. అదెప్పుడు ఎల్లవేళలా రైట్ ఎమోషన్స్ ఏంటివి అని తెలుసుకుంటూ ఉంటది. మరి ఈ విధంగా బాడీ, మైండ్ ఫిట్‌గా ఉండాలి అనంటే చేయాల్సినటువంటి అలవాట్లలో ఎర్లీ మార్నింగ్ అలవాటు ఎంత ముఖ్యమో, బ్రెత్ వర్క్ చేయడం గూడా అంత ముఖ్యము. బ్రెత్ వర్క్. మీరందరూ ప్రతి సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇది ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఈ బుద్ధి అనేది ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఈ మనసు, శరీరము దానికి తగ్గట్టుగా డిజైన్ అయిపోతూ ఉంటాయి. అందుకే ప్రతి మంచి రోజుని, పుట్టినరోజుని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ నిర్ణయాలు, నియమాలు, నమ్మకాలు. ఈ బుద్ధి లెవెల్‌లో నిర్ణయాలు, నియమాలు, నమ్మకాలు. ఈ బ్రెత్ వర్క్ గురించి ఒకసారి విని మళ్ళీ దీన్ని క్లియర్. మీరు చక్కటి ప్రశ్నలు మీ లోపల ఉదయిస్తున్నాయనుకోండి. మీరు మంచిగా వింటున్నట్టు. చాలా మంచిగా నోట్ చేసుకుంటున్నట్టు. దీని గురించి ఇంకా చర్చిస్తే బావుండును అని దాని లోపలికి వెళ్తున్నారనుకోండి. అది రైట్ అన్నమాట. అల్లు గారు హోటల్ ప్లాజాలో నిర్వహించేటటువంటి ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మరి మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది కదా! ఎంఎల్‌పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా హెల్త్ సీక్రెట్స్, వెల్త్ సీక్రెట్స్ అండ్ హ్యాపీనెస్ సీక్రెట్స్ మేనిఫెస్టేషన్ ద్వారా మన జీవితంలో మనకేం కావాలి అనేది డీటెయిల్‌గా లైవ్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు డాక్టర్ వర్లు గారు. మరి ఈ స్పెషల్ క్లాస్‌లో అటెండ్ అయ్యి మీ జీవితాన్ని ఉన్నత దిశగా మార్చుకోవాలని మీరు అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్‌కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. వెరీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. అండ్ యూ? యా సార్, సూపర్ సార్, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. సార్ అయితే రెగ్యులర్గా మీరు క్లాసెస్లో కానివ్వండి, ఎవరైనా మీకు వచ్చి ఒక సమస్య చెప్పుకున్నప్పుడు వాళ్ళకి కానివ్వండి, మీ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరికైనా సరే మీరు రెగ్యులర్గా ఒక రెమెడీ చెప్తూ ఉంటారు, ఒక టిప్ చెప్తూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫస్ట్ బ్రెత్ ఇన్, శ్వాసని దీర్ఘంగా తీసుకుని వదలండి అని చెప్తూ ఉంటారు కదా సార్? అవునండి. సో ఎందుకు ఇది చెప్తూ ఉంటారు? ఒక్కసారి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మన మైండ్ని, బాడీని కనెక్ట్ చేసేటటువంటి క్రియ ఏదంటే శ్వాసక్రియ అండి. మైండ్, బాడీ రెండు కూడా అనుసంధానం జరగటానికి శ్వాస అద్భుతంగా పనిచేస్తుంది. మనం మూడు మారటానికి, ఉదాహరణకి మీరు బయట ఎవరో మీ అసిస్టెంట్ని సరిగ్గా పనిచేయలేదని కోపగించుకున్నారు. ఇప్పుడు లోపలికి వచ్చారు, వచ్చి నన్ను క్వశ్చన్స్ అడగాలి. మీరు అంత ప్రశాంతంగా ఉండలేరు. సో వెంటనే అక్కడి నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత ఒక 3-4 డీప్ బ్రెత్స్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. మీ మూడు మారిపోతుంది. మన మూడు క్విక్గా మారటానికి, అంటే బ్యాడ్ మూడ్ నుంచి గుడ్ మూడ్లోకి రావాలి అంటే డీప్ బ్రెత్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి టూల్ అండి. అసలు మన జీవితం మొత్తం కూడా శ్వాస మీదనే ఉంటుందండి. మనం జీవితం ఎప్పుడు మొదలవుతుంది? తొలి శ్వాసతో మొదలై తుది శ్వాసతో ముగుస్తుంది. జీవితం మొత్తం కూడా వి రెస్పైర్, యాస్పైర్ అండ్ ఎక్స్పైర్. సో జీవితం మొత్తం కూడా శ్వాసతోనే ఉంటుంది. శ్వాస ఆగిపోయింది అనుకోండి, మన జీవితం అంటే ఆగిపోయినట్టే, మనం ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి నిష్క్రమించినట్టే. కాబట్టి శ్వాస చాలా
మేలు చేసేటటువంటి ప్రక్రియ ఇది న్యాచురల్గా దొరుకుతుంటుంది. మనమే దీనికి ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ మన మూడు మారింది కదా, ఇది బ్యాడ్ మూడ్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఆ బ్యాడ్ మూడ్ మార్చుకోవడానికి దీర్ఘ శ్వాస తీసుకున్నాం అనుకోండి, మంచి మూడ్లోకి వస్తాం. అలానే బాగా స్ట్రెస్ఫుల్గా మీరు అనుకున్నది జరగలేదు, లేదా ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయబోతున్నారు, లేదా ఒక బ్యాడ్ న్యూస్ విన్నారు, మీకు స్ట్రెస్ఫుల్గా అంటే మైండ్ బాడీ స్ట్రెస్కు లోన్ అవుతుంది. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా అండి డీప్ బ్రెత్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇమ్మీడియట్గా స్ట్రెస్ రిలీఫ్ రావడానికి మీరు రోజు ఒక 10 నిమిషాలు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ప్రాణాయామమా సార్? అంటే డీప్ బ్రీదింగ్, ప్రాణాయామంలో కూడా డీప్ బ్రీదింగ్ Do you often find yourself surrounded by a tower of books all waiting to be read? You eagerly బ్రీదింగ్ జరుగుతుంది. ప్రాణాయామం అంటే అది ఇది దాంట్లో రకరకాల ప్రక్రియలు ఉంటాయి. ఏది మనం ఒక నాస్ట్రిల్ మూసేసి ఒక నాస్ట్రిల్ నుంచి ఎయిర్ తీసుకుంటాం, మళ్ళీ అదే నాస్ట్రిల్ నుంచి వదులుతాం, మళ్ళీ తర్వాత దీన్ని మూసేసి ఈ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ తీసుకుంటాం, దీని నుంచి వదిలేస్తాం, తర్వాత ఆల్టర్నేట్ చేస్తాం, దీంట్లో నుంచి తీసుకొని దీంట్లో నుంచి వదులుతాం, మళ్ళీ దీంట్లో నుంచి తీసుకొని ఇట్లా రకరకాలుగా ప్రక్రియలు ఉంటాయి. అలానే అది అద్భుతమైనటువంటి ప్రక్రియే ప్రాణాయామం అనేది. ప్రాణాయామంలో కూడా డీప్ బ్రీదింగ్ జరుగుతుంది. ప్రాణాయామాన్ని అంటే మన ప్రతి చోట ప్రాణాయామ చేసే పరిస్థితి ఉండదు. సో మామూలుగా మీరు ఇక్కడ స్టూడియోలో ఉన్నా, లేకపోతే ఎక్కడ రూమ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఏమిటంటే మామూలుగా మీరు డీప్ బ్రీదింగ్ తీసుకోవచ్చు. ఏది ముక్కు మూయాల్సిన అవసరం ఏం లేదు. 2 నాస్ట్రిల్స్తోని 2 ముక్కు పుటాలతోని సో ఇలా మీరు డీప్ బ్రీదింగ్ ఒక 10 సార్లు తీసుకున్నారనుకోండి, చాలా రిలాక్స్ అవుతారు. ఓకే, ఇందాక నేను కంట్లో ఒక నలుసుపడి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మీరు బ్రీత్ ఇన్ డీప్గా తీసుకుని శ్వాసను వదలండి అన్నారు. సార్ పొద్దు నుంచి సఫర్ అవుతున్నాను, మార్నింగ్ అరౌండ్ 8:30 నుంచి సఫర్ అవుతున్నాను. బ్రెత్ అంత డీప్ తీసుకుని వదిలేసరికి వెంటనే రిలీవ్ అయింది సార్. ఎలా అంటే డీప్ బ్రీదింగ్ వల్ల ఏమిటంటే మీరు రిలాక్స్ అవుతారు. మీకు ఆ నర్వ్ కొంచెం టెన్షన్తో ఉన్నా, ఫేస్ టెన్షన్తో ఉన్నా కూడా ఆ పెయిన్ కాస్త ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ పోతుందో, ఫేషియల్ మసిల్స్ రిలాక్స్ అవుతాయో, తో మీకు ఆ కంటి దగ్గర ఉన్నటువంటి పెయిన్ అది కూడా పోతుంది. సో ఎప్పుడు కూడా ఈ డీప్ బ్రీదింగ్ వల్ల ఏమిటంటే ఇమ్మీడియట్గా వచ్చే బెనిఫిట్ ఏమిటంటే రిలాక్సేషన్ జరుగుతుంది. అంటే మనకి వేగస్ నర్వ్ అని ఒకటి ఉంటుందని మన పొట్టలో. అంటే ఆ వేగస్ నర్వ్ ఏమిటంటే మన డిజెషన్ అంటే జీర్ణక్రియకి జరగడానికి సహకరించే మసిల్స్ అన్నిటిని రిలాక్స్ చేస్తుంది. అలానే మన బాడీని కూడా రిలాక్స్ చేస్తుంది. ఈ వేగస్ నర్వ్ రిలాక్స్ అవటం వలన మీకు హోల్ మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అనే ఫీలింగు ఉంటుంది. సో ఈ డీప్ బ్రీదింగ్ వలన మీకు జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. గట్ హెల్త్, పొట్ట హెల్త్ కూడా చాలామంది గట్ హెల్త్ని అనారోగ్యంతో, గట్ హెల్త్ అంటే పొట్ట ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ డీప్ బ్రీదింగ్ అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయండి. సరే, ఈ వీడియోకి హార్ట్. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి, మరి ఈ బుద్ధికి ఆ జ్ఞానం అనేది రావాలి కదా. ఏమంటారు? బుద్ధి, జ్ఞానం ఈ రెండు ఇంపార్టెంట్. బుద్ధికి జ్ఞానం అనేది చాలా చాలా అవసరం. దాన్ని జ్ఞానంగా మార్చుకుంటుంది. ఎప్పుడు చెప్పాను కదా, పెద్ద లక్ష్యాలు, నియమాలు, నిర్ణయాలు తీసుకుంటే ఈ ఇద్దరు స్టూడెంట్లు బాగా తయారవుతూ ఉంటారు. ఈ టీచర్కే జ్ఞానం లేదని అంటే వీళ్ళిద్దరిని తీర్చిదిద్దలేరు. ఈ బుద్ధికి ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్, అనుభవ జ్ఞానము ఉందనుకోండి, బుద్ధికి ఈ ఇద్దరిని కూడా చాలా గైడ్ చేయగలుగుతుంది. శరీరాన్ని గైడ్ చేయగలుగుతుంది. ఎప్పుడు ఏమి, ఎంత తినాలి, ఏంటి అనేది, ఎప్పుడు ఫాస్టింగ్ అవసరము, ఎంత ఫాస్టింగ్ అవసరము ఎప్పటికప్పుడు తెలివిగా ఈ బుద్ధి అనేటువంటి టీచరు, డాక్టరు చెప్పగలరు. గైడ్, మెంటరు ప్రతి ఒక్కరికి తమ లోపల ఉన్నటువంటి ఆ బుద్ధి పొరనే, ఇది చాలా అవసరం. ఓకే, ఇక ఈ మనసుకి సంబంధించి కూడా ఎన్ని చిన్న చిన్న విషయాలే అనిపిస్తుంది, కానీ పెద్ద లక్ష్యం ఉన్నటువంటి ఈ బుద్ధి మాత్రము ఆ చిన్న విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది.
చిన్న టేబుల్ వేయడం అనేది చిన్న విషయం కాదు, తను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఉమ్. ఏదైతే లక్ష్యం పెట్టుకుందో తన ఆదాయం గురించి, తన ఆరోగ్యం గురించి, దాని గురించి పర్టికులర్ గా ఎప్పుడైతే జ్ఞానం ఉన్నటువంటి బుద్ధి చాలా ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. ఉమ్. బలహీనతల్ని గుర్తించడమే గొప్ప సక్సెస్ అని బుద్ధికి అర్థమైపోతుంది. బలహీనతల్ని గుర్తించడమే గొప్ప సక్సెస్. గుర్తించిందంటే దానికి ఏం కావాలో తెచ్చుకుంటది. ఇంటలెక్ట్ ఆగదు అసలుకి. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, దానికి కావాల్సిన ఇంట్యూషన్స్ అన్ని తెచ్చుకుంటది. ఇది. సో ఈ బలహీనతల్ని గుర్తించడము, అది 5 రకాలుగా మనకి పంచ ఆటంకాలుగా ఉంటాయని నిన్న మనం తెలుసుకున్నాము. ఆ బలహీనతల్ని గుర్తించడం, ఆ బలహీనతలు యొక్క మూలం ఏంటిది అనుకున్నాం? బలహీనతల యొక్క మూలం ఏంటి? ఏవి బలహీనతలుగా మనకు కనబడతాయి? భయమే బలహీనతలుగా మారుతాయి. మనలోని భయాన్ని గుర్తించడం మన వల్ల కాదు అసలు. అంత ఈజీ కానే కాదు అసలు. భయం లేకుండా మనసు అనేది ఉండనే ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడము చాలా కష్టం. ఒక్క యాంగర్ అనేటువంటిది కాదు, చాలా అన్నీ కూడా ప్రతి ఒక్కటి మనల్ని వెనక్కి లాగేసేటువంటి ప్రతి బలహీనత భయం మీద బయలుదేరుతుంది. దాని పుట్టుక స్థానం భయము. మన బలహీనతలన్నీ కూడా దాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడ ఉంటుంది దాని మూలం అంటే భయంలో ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. అందుకే భయాన్ని మనం గుర్తుపట్టలేము, కానీ బయటకి రిలీజ్ అవుతున్న బలహీనతల్ని గుర్తుపట్టచ్చు. శారీరక మానసిక బలహీనతల్ని ఈ బుద్ధి గుర్తుపట్టాలి. అది గుర్తుపడితే అక్కడ ట్రీట్ చేయగలుగుతుంది, లేకపోతే ట్రీట్ చేయలేదు, కష్టం అవుతుంది. మనల్ని సక్సెస్ వైపుకి వెళ్ళనీయకుండా, సక్సెస్ అంటే బలం, బలం వైపుకి వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి బలహీనత. బలహీనతలు పర్మనెంట్ గా ఉపయోగపడవు. ఎలా గుర్తుపట్టాలంటే బలహీనతలు నాట్ పర్మనెంట్ యూసేజ్, పర్మనెంట్ గా ఉపయోగపడవు. ఇంకొకటి, వేరే పర్సన్స్ కి అసలు ఉపయోగపడదు, పక్కన వాళ్ళకి, వాళ్ళకి ఉపయోగపడవు, శ్రేయస్సు కాదు. ఈ పాయింట్ అర్థమైందా? బలహీనతలు పర్మనెంట్ కి ఉపయోగపడవు, మరియు పక్కన వాళ్ళకి శ్రేయస్సు కాదు. గుర్తుపట్టొచ్చు బలహీనతలు. వాళ్ళకి బయటకి చెప్పి నువ్వు కూడా ఫాలో అవ్వు అని చెప్పలేవు. నువ్వు కూడా ఫాలో అవ్వు, నీకు ఇది కూడా ఉపయోగపడుతుంది అని చెప్పలేవు. ఇది ఈ రెండు గుర్తుపెట్టుకో బలహీనతలకు సంబంధించి. లక్ష్యాన్ని డిసైడ్ చేసుకున్నటువంటి నా యొక్క టీమ్ లీడర్స్ కి, టీమ్ పార్ట్నర్స్ కి ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంటేనా? ఓ పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం, ఎంత ఇంపార్టెంట్. పండగలున్నా ఇంపార్టెంటే, పనున్నా ఇంపార్టెంటే, ఏది నిద్ర వచ్చినా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ మీరు చెప్పి కనెక్ట్ చేయాలి అంటే చాలా కష్టం వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు ఎంత తొందరగా జయిస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని అంత తొందరగా చేరుతారు. అందుకే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కాకుండా ముందే మీకు ఎవరెవరు చక్కటి పార్ట్నర్స్, ఎవరు బలమైన పార్ట్నర్స్ అనుకుంటారో
ముందు ఎప్పుడైనా సరే P3 అని అంటే మీ ప్రెజెన్స్ అండ్ మీ టీం వల్ల ప్రమోషన్. అది ఇంపార్టెంట్. దానికి ప్లాన్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మూమెంట్ ఇండస్ట్రీకి సంబంధించింది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సంవత్సరాలు చిన్న చిన్న జీతాలు తీసుకొని పనిచేశాం, చిన్న చిన్న లాభాల కోసం పనిచేశాం. ఒక 3 years ఇండస్ట్రీ వర్క్ కరెక్ట్గా చేస్తే ఒక రిలాక్స్ అమౌంట్, ప్యాసివ్ అమౌంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఇంకా జీవితంలో ఒకసారే వస్తుంది సదవకాశం. దానికోసం ఒక గంట నిద్రని ప్లాన్ చేసుకోకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. వెంటనే ఆ బలహీనతని ఫోకస్ చేయాలి బుద్ధి. వెంటనే ఫోకస్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా ఈ యొక్క మనసు క్యారెక్టర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనసును అస్సలకి కాంప్రమైజ్ కావద్దు, ఒప్పుకోవద్దు. మనసును ఒప్పుకున్నావా ఇంకంతే, ఈ లెవెల్లోనే ఆగిపోతాం. ఈ లెవెల్కి ఒక మెట్టు ఎక్కం, ఒక మెట్టు దిగుతాం. మనసును అస్సలు ఒప్పుకోవద్దు, కాంప్రమైజ్ కావద్దు, అనుకున్న లక్ష్యం చేరుకునేంత వరకు. ఇది ఇక చిన్న చిన్న విషయాలు ఈ బుద్ధికి బలాన్ని చేకూరుస్తాయి. బుద్ధికి అవి ఒకసారి తెలుసుకొని మళ్ళీ డిస్కషన్లోకి వెళ్తాము. ఈ అలవాట్లలో మొదటిది కొన్ని బండ గుర్తులు బుద్ధి బలంగా తయారవడానికి. ఒకటి, ఎర్లీ మార్నింగ్ వేకప్. రెండవది, పెన్ పేపర్. ఎప్పుడు చేతిలో పెన్, బుక్, నోట్స్, ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. ఏదో ఒకటి అంటే ఉపయోగపడేది. అందుకే పర్మినెంట్ అన్నానుగా, పర్మినెంట్ పక్కన వాళ్ళకు ఉపయోగపడేది. ఈ రెండు ఉంటేనే బలం. రాస్తూ ఉండాలి. ఇంకొకటి, పర్సనల్ డైరీ. రోజు మన బిజినెస్ గురించి ఎంతవరకు వచ్చామో, ఏమేమి తెలుసుకుంటున్నాము, అది. వెల్నెస్ నోట్స్తో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. వెల్నెస్ దానికి సంబంధించిన సమాచారం ఇవి. దీంతో పాటు బ్రెత్ ఎక్సర్సైజ్. ఇందాకే వర్లు గారు చెప్పారు కదా, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇంకా అమాయకంగా ఉండరాదు అసలు. దీని కంట్రోల్ ప్రాక్టీస్ అంటాం, నియంత్రణ అభ్యాసం. మనల్ని మనం, ఈ శరీరాన్ని, మనసును నియంత్రించుకునే గొప్ప అభ్యాసం. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత పెద్ద రోబోలు వచ్చినా, ఏఐ వచ్చినా, మనిషి మైండే దానికి ఇంపార్టెంట్. కాబట్టి ఈ మనిషి మైండ్ని చాలా నిశ్చలంగా ఉంచుకోవడం, ఫోకస్డ్గా ఉంచుకోవడం చాలా అవసరం. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న అలవాట్లలో చాలా ఇంపార్టెంట్ కూడా మనకు ప్రాణాయామ చేయొచ్చు, లేదా మామూలుగా మన ఫోకస్ని బాగా డెవలప్ చేసేటువంటిది. చూడండి, నిన్నటికి ఈ రోజుకి ఖచ్చితంగా ఏదో ఒక విషయాల్లో డెవలప్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి. మీరు మీ డెవలప్మెంట్ ఈ యొక్క అలవాట్ల వల్ల అట్ ద సేమ్ టైము అభ్యాసం వల్ల వెల్నెస్ని ఇంకొకరికి ప్రతిరోజు చేరవేస్తున్నామా లేదా? మీరు వెల్నెస్ని ప్రతిరోజు ఒకరికి చేరవేస్తున్నారు అని అంటే ఇండస్ట్రీ వర్క్ చేస్తున్నట్టు, కొత్త వాళ్ళని రీచ్ అవుతున్నారంటే. లేదు అని అంటే మీరు ఉద్యోగానికి వెళ్తున్నట్టు కాదు. రోజు వెళ్ళి అక్కడ పాఠాలు చెప్తేనే జీతం వస్తుంది. రోజు వెళ్ళి షాప్లో కూర్చుంటేనే కౌంటర్ వస్తుంది.
అట్లాగే రోజు వీవాకి వెళ్ళడం అంటే ప్రోగ్రామ్స్కి రావడం మాత్రమే కాదు. ప్రోగ్రామ్స్ అనేది ట్రైనింగ్స్ ఇవి, మనల్ని మనం చాలా స్ట్రాంగ్గా చేసుకోవడానికి. కానీ రోజు ఉద్యోగం చేయాలి, ఇందులో ఇన్కమ్ని క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. అది వెల్నెస్ని రోజు రోజుకి మనం తెలుసుకోవడము, అట్ ద సేమ్ టైము సీనియర్ సహకారంతో కొత్త వాళ్ళకి చేరుస్తున్నామా లేదా అనేది ఇది ఇంపార్టెంట్. దీనికోసం ఫిట్నెస్ అవసరం, బాడీ ఫిట్నెస్ అండ్ మైండ్ ఫిట్నెస్ అనేది అవసరం. ఓకే, దీంట్లో సద్గురు గారు చెప్పేటువంటి ఈ పాయింట్స్ వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మన ఫోకస్ శక్తిని రోజు రోజుకి ఆ ఫోకస్ శక్తి పెరుగుతుంటే ఏమవుతుంది? ఫోకస్ శక్తి ఎంత పెరిగితే ఈ శరీరం, మనసు, బుద్ధి అంతా ఒక లైన్ మీదకి వస్తాయి. దాన్ని అలైన్మెంట్ అంటారు. శరీరం, మనసు, బుద్ధి ఒక లైన్కి వస్తుంది. అప్పుడు ఆరా పవర్ చాలా పెరుగుతుంది. ఆరా పవర్ చాలా పెరుగుతుంది. మూసుకొని కూర్చున్నప్పుడు ఎవరైనా ఈ హాల్లోకి వస్తే ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి వారో చెప్పగలను. మీరే చూస్తారు. ఇలా కూర్చున్నప్పుడు మీ మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, నన్ను నమ్మండి. మీకు మానవ శరీరం గురించి అంతర్గత అవగాహన ఉంటే, లేదా మీరే పరిశీలించండి. కడుపులో ఆహారం ఉన్నప్పుడు శరీరం ఎలా అనిపిస్తుందో, అలాగే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరే చూస్తారు, మీ శరీరం, మెదడు ఉత్తమంగా పనిచేసేది మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడే. అంటే మీ జీర్ణ వ్యవస్థలో నిరంతరం ఆహారం ప్రాసెస్ అవుతూ ఉంటే సహజంగానే కొంత శక్తి ఆ ప్రక్రియలో పోతుంది. కాబట్టి మీ శరీరం, మెదడు రెండూ ఉత్తమ స్థాయిలో పనిచేయలేవు. పూర్తి సామర్థ్యంతో ఉండాలనుకుంటే మీ శరీరాన్ని ఇంకా మెటబాలిజాన్ని ఎలా ఉంచుకోవాలంటే మీరేది తిన్నా, ఏది తిన్నా సరే 1.5 నుండి 2.5 గంటల్లో మీ కడుపు ఖాళీ అయిపోవాలి. యోగా ఎల్లప్పుడూ నొక్కి చెప్పేదిదే. 1.5 నుండి 2 గంటల్లో మీ కడుపు ఖాళీ అయిపోవాలి. పొట్ట ఖాళీగా అంటే ఆకలితో ఉండడం కాదు. ఇది మీ బాడీ ఫిట్నెస్కి, మైండ్ ఫిట్నెస్కి ఉపయోగపడేది. చాలా బాగా ఉపయోగపడేది. విన్నారా? పూర్తిగా లోతుగా విన్నారా? ఇది ఇంపార్టెంట్. ఎంత తొందరగా మళ్ళీ మనం తీసుకున్న ఆహారం అరుగుతుంది అని ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తికి ఇది చాలా ఇంపార్టెంట్. శరీరం మొద్దుగా బండగా ఉందనుకోండి, బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడు చాలా తేలికగా ఉండాలి. అందుకే తేలికగా అరిగేటువంటి ఫుడ్ చాలా అవసరం. ఏ లక్ష్యం లేని వాళ్ళకు వదిలిపెట్టండి, నేను వాళ్ళ గురించే నేను మాట్లాడట్లేదు. కనీసం మార్కుల లక్ష్యం ఉన్నా సరే, ఏదైనా సాధించాలి, నలుగురిని సాధింపచేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఇంపార్టెంట్. నా పాయింట్లో నాకు కొంచెం ఎంతో అంత వస్తుంది, నేను నా జీవితానికి చాలు అనుకునే వాళ్ళకి చాలు పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే అంటే ఈ శరీరము, మనసు ఫిట్గా ఉండాలంటే గట్ ఫిట్ అనేది చాలా అవసరం. శరీరం, మనసు తేలికగా ఉండాలి అంటే మీ యొక్క గట్ తేలికగా ఉండడం అనేది, జీర్ణాశయం తేలికగా ఉండడం అనేది చాలా అవసరం. అక్కడ క్లెన్జింగ్ ఎంత అవుతుంది, అక్కడ బరువు ఉంటే మీ మనసు కూడా బరువు ఎక్కుతుంది. మీరు ఇంకా షార్ప్గా ఉండాలి అంటే ఖాళీ కడుపుతోటి ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఖాళీ కడుపు అంటే ఆకలితో ఉన్నటువంటి కడుపు కాదు, అవునా? దాన్ని మళ్ళీ చెప్పారా? దీన్ని నోట్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. మైండ్లో కానీ నోట్స్లో కానీ నోట్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఖాళీ కడుపు అంటే ఆకలితో ఉన్న కడుపు కాదు. ఇది ఎంత గొప్ప మీకు మార్పు తీసుకొస్తుందో ఇది కరెక్ట్గా విన్నారు అని అంటే. వీడియో ఆన్ చేస్తున్న వాళ్ళందరికీ, ముఖ్యంగా లేడీస్కి, మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
మీరు మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకోసం మీరొచ్చారు. సీనియర్ కోసం కాదు. మీకోసం మీరొచ్చారు. నా కోసం నేను చెప్తున్నాను. అంతే. ఓకే. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరైతే లేడీస్ ముఖ్యంగా. వాళ్ళు ముందే ఎంతో రెడీ అవ్వాలి. ఇప్పుడు మీరు ఊహించండి, ఇక్కడ ఎవ్వరు కూడా వీడియో ఆన్ చేయలేదు. ఒకసారి మీరు అంచనా వేయండి. అసలు అక్కడ సెక్షనే ఉండదు. నేను అప్పుడు ఏం చేస్తానో తెలుసా? సింపుల్గా నా దగ్గర మెడిటేషన్ మ్యూజిక్స్ ఉంటాయి. అది పెట్టి కూర్చోమని చెప్తాను అంతే. ఎగ్జిక్యూటివ్ అయినా ఎవరైనా సరే అది పెట్టి మ్యూజిక్ పెట్టేస్తాను. చక్కగా కూర్చోవచ్చు. అప్పుడు వీడియో ఆఫ్ చేసినా ఏం కాదు. కానీ ఒక సబ్జెక్ట్ నేను చెప్తున్నాను అని అంటే మీరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ వీడియో ఆఫ్ చేసినటువంటి ముఖ్యంగా స్త్రీలకి, మహిళలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చెప్పకుండా ఉండలేం మీకు. ఒకసారి ఇంకా పాయింట్స్ చెప్తున్నారు వినండి. శక్తి స్థాయిలు తగ్గినప్పుడు మాత్రమే ఆకలేస్తుంది. మిగతా అప్పుడు కడుపు ఖాళీగా ఉండాలి. ఈ కార్నర్లో అక్కడ ఒక రాతి మండపం లేదా పెవిలియన్ ఉంది. అక్కడ ఒక ఐడియల్ ఆఫీస్ సెటప్ చేశాం. తక్కువ ఎత్తు కుర్చీలు, తక్కువ ఎత్తు టేబుళ్లు. మీరే చూస్తారు, ఇలా కూర్చున్నప్పుడు మీ మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. నన్ను నమ్మండి. నేను ఏదైనా మాట్లాడడం గాని శోధించడం గాని చెయ్యాలంటే కాళ్ళు మడవాల్సిందే. కనీసం ఒక కాలైనా మడవాలి. లేదంటే నాకా తేడా తెలుస్తుంది. నా మెదడు పనిచేసే తీరులో ఎప్పుడు పనిచేస్తోందో, ఎప్పుడు పనిచేయడం లేదో మీకా తేడా తెలియకపోతే మీరో పెద్ద సమస్య. కాళ్ళు మడుచుకుని ఊరికే కాసేపు కూర్చోండి. వెన్ను నిటారుగా ఉంచండి. ఉన్నట్టుండి మీ గ్రహణశీలత. నే చెప్తున్నా కదా, నేనిక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎవరైనా ఈ హాల్లోకి వస్తే ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి వారో చెప్పగలను. ఓ సద్గురు, మీరంటే గొప్ప యోగి. విషయం అది కాదు. ఇంట్లోని పెంపుడు కుక్కకు కూడా ఇది తెలుస్తుంది. అవునా కదా? అది సోఫా కింద కూర్చునుంటుంది. ఎవరో మెయిన్ డోర్ దగ్గరకు వస్తే వచ్చిందెవరో దానికి తెలుస్తుంది. అవునా కదా? కుక్క తెలుసుకోగలిగింది, మీరు తెలుసుకోలేరా? లేదు. నే చెప్పాలని చూస్తున్నది ఏమిటంటే, ప్రాథమికంగా పరిణామ ప్రక్రియ అంతా కూడా అమీబా నుంచి మనిషి వరకు మరింత సంక్లిష్టమైన, ఇంకా అధునాతనమైన నాడీ వ్యవస్థ గురించే కదా? అవునా కదా? మీకు ఒక మనిషిగా అత్యంత అధునాతనమైన నాడీ వ్యవస్థ ఉంది. ఒక కుక్క గ్రహించగలిగినప్పుడు మీరు కూడా అది గ్రహించగలరు. కాకపోతే ఏమిటంటే, మీరు నిరంతరం ఆలోచనల అలజడిలో ఉంటున్నారు. ఎందుకంటే అందుకవసరమైన ధ్యాస లేదు చాలా మందిలో. ఎందుకంటే వాళ్ళెప్పుడూ రకరకాల రంగులు ఇవి అవి చూస్తున్నారు వాళ్ళ స్క్రీన్లలో. అందువల్ల ఆ సామర్థ్యం కోల్పోయారు. ఒకటేమిటంటే, ఈ ధ్యాసను మళ్లీ తీసుకురావాలి. యోగాలోని ప్రతి పార్శ్వం ఎలా రూపొందించబడిందంటే, మీ ధ్యాసను ఏ స్థాయిలో పెంచడానికంటే ఇక్కడున్న దేన్నీ కూడా మీరు మిస్ కాకూడదు. ప్రతిదీ మీ అనుభూతిలోకి రావాలి. అప్పుడే మిమ్మల్ని మీరు పరిపూర్ణ మానవుడు అనగలరు. ధ్యాస పెట్టలేకపోవడాన్ని అదేదో అర్హత అన్నట్టు చూడకండి. ఏదైనా సరే మీరు దానిపై ఏ మేరకు ధ్యాస పెడితే అది ఆ మేరకు సాఫల్యం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో శ్వాస ఒక చక్కని సాధనం. ధ్యాస నిలపటాన్ని ప్రాక్టీస్ చేసేందుకు. అంటే ఏదో ప్రత్యేక ఉద్దేశం కోసం కాదు, ఊరికే ధ్యాస నిలపడం. మీరు ఒక ఆర్టిస్ట్ అయినా, సైంటిస్ట్ అయినా, ఆధ్యాత్మిక సాధకులైనా, వ్యాపారవేత్త అయినా, లేదా కేవలం అలా జీవిస్తున్నా, అది మీ కుటుంబం కానివ్వండి, మీ ప్రేమ, మీ ఆనందం, ఇవన్నీ మీకు వరించేది మీరు వాటిపై తగినంత ధ్యాస పెట్టడం వల్లనే. మానవుని ధ్యాస విశ్వంలోని ఏ తలుపునైనా తెరవగలదు. అయితే ఈ ధ్యాస నిలపగలగాలి అంటే ఏ ఉద్దేశం లేకుండా, వచ్చే ఫలితాల లెక్కలు వేయకుండా
ఊరికే ధ్యాస నిలపగలగాలి అంటే, జీవ ప్రక్రియని ఒక ధ్యాస ప్రక్రియగా చెయ్యాలంటే, చూడండి, మీ ధ్యాస కేవలం మానసికమైంది కావచ్చు, లేదా మీ ధ్యాసలో మీ శరీరం మొత్తాన్ని వినియోగించవచ్చు. మీకిది అర్థం కావాలంటే, మీరు కనుక ఒక పులి, ఒక పెద్ద పులి లేదా చిరుత వేట కోసం పొంచి ఉండడాన్ని పరిశీలిస్తే మీరు ఇది గమనించొచ్చు. మానసిక ధ్యాస మాత్రమే కాక దాని శరీరం అంతా ధ్యాసతో ఉంటుంది. అది ఫోకస్తో ఉంటుంది. జీవశక్తులు ఫోకస్తో ఉంటాయి. మనకు కావాల్సిన వాటివి ఏవేంటియో మనం గుర్తించిన తర్వాత, శరీరం ఫిట్నెస్కి మనసు ఫిట్నెస్కి ఏమేమి అవసరమో అని గుర్తించిన తర్వాత, వాటి మీద ఆ యొక్క ఫోకస్ని, ఆ ధ్యాసని మరల్చకుండా ఉంచుకోవాలి, మర్చిపోకుండా. అందుకే ఆ డైరీ అనేది ఉపయోగపడుతుంది మనకి. లేకపోతే మర్చిపోయామా, మనసు మాయలో ఆ ఉపయోగపడని ఎమోషన్లో పడిపోతాం. ఎప్పుడు కూడా మరి ఆ ధ్యాస శక్తి పెరగాలి అంటే రోజు అందుకనే ఆ బ్రెత్ వర్క్ అనేది చేస్తూ ఉండాలి. ఎంతగా బ్రెత్ వర్క్ చేసుకుంటూ ఉంటే మనకు అంతగా ఫోకస్ శక్తి పెరుగుతూ ఉంటుంది. శరీరం ఫిట్గా ఉండడానికి, మనసు ఫిట్గా ఉండడానికి ఏమేమి అవసరమో అవి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మర్చిపోకుండా ధ్యాస పెట్టి ఉంచడం కూడా అంత ముఖ్యము. దాని మీదనే ఫోకస్ పెట్టుకొని ఉంచుకోవడం అంత ముఖ్యము. దానికి ఈ యొక్క ప్రోగ్రాము ఆరా మార్నింగ్ ప్రతిరోజు మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు మార్నింగ్ ఆరా మార్నింగ్కి మిస్ అయిపోతే వాళ్ళ లక్ష్యం నుంచి పక్కకి నెమ్మదిగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారంటే, గుర్తు చేసి ధ్యాస పెట్టించేటువంటిది లేదు. ఆ యొక్క శక్తి పెరిగేటువంటి అలవాటు కూడా మిస్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు. అంతే. దాంతోటి ఈ బుద్ధి స్థాయిలో ఎంత ఫోకస్గా లేకపోవడం వల్ల ఈ మనసుని, శరీరాన్ని గమనించడం అనేది తగ్గిపోయింది. వాళ్ళప్పుడు రైట్లో ఉన్నారా, రాంగ్లో ఉన్నారా అనేటువంటి ఆ విచక్షణ, వివేకము, విశ్లేషణ అనేది తగ్గిపోయింది. ఇది జరుగుతున్నట్టు. లాస్ట్లో మనకి అవసరం అనుకున్న దాని మీద ఎంత ప్రేమతత్వంతో, స్నేహతత్వంతో ఉండాలి అనేది సార్ చెప్తున్నారు. అదొకసారి విందాం. కాబట్టి మీ శరీరాన్ని, మీ జీవశక్తుల్ని మీ మానసిక ధ్యాసలో భాగం అయ్యేట్టు చేస్తే ఉన్న పళంగా ఈ ధ్యాస ఒక గొప్ప శక్తిగా మారుతుంది. ఇది జీవం తాలూకు అనేక అంశాలు వరించేలా చేస్తుంది. జీవం మీకు వరించేది కేవలం మీరు ఏ మేరకు ధ్యాస నిలుపుతారో ఆ మేరకే. మానవుని ధ్యాసకు ఉన్న శక్తి అసమానమైంది. తగినంత సాధనతో మీరు ఈ శక్తిని వెలికి తీయడం నేర్చుకోవాలి, మీ స్వప్రయోజనాలకు ఇంకా అందరి ప్రయోజనానికి. To your benefit and to everybody's benefit. మీరంతా నా ఈ అందమైన పాత్రపై ధ్యాస పెట్టండి. ఇది మనకు ఉపయోగపడే ఒక విషయం అనుకోండి. ఆ పాత్ర ఇచ్చేసి ధ్యాస పెట్టండి. ఈ పాత్ర నుంచి మీ ధ్యాస మరల్చకూడదు. ఊరికే ధ్యాస పెట్టండి. అందమైన పాత్ర ఇది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతుండగా చూసారా, పాత్రపై ధ్యాస నిలపలేకున్నారు. ఒక క్షణం ఇలా, తరువాత అలా కాదు. ఒకవేళ మీరు ఈ పాత్రతో ప్రేమలో పడితే, నేను ఆ పాత్రను దాచినా మీరు దాన్ని చూడాలనుకుంటారు. ఆ పాత్ర ఎక్కడున్నా సరే మీ మనసంతా అదే నిండుంటుంది. ఇప్పుడు మీ మైండ్ ఇలా ఉంటుంది, ఎందుకంటే దాంతో భావోద్వేగపరంగా నిమగ్నమయ్యారు. ఆ పాత్రతో ప్రేమలో పడ్డారు. ఇంకిప్పుడు మైండ్ తదేకంగా దానిపైనే ఉంటుంది. భక్తి అంటే ఇదే. అదొక శక్తివంతమైన మార్గం ధ్యాస పెట్టేందుకు సునాయసమైన ఇంకా ఆనందమైన మార్గం. అలా కాక దేనిపైనైనా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే తలనొప్పి వస్తుంది. కానీ మీరు దేనితోనైనా ప్రేమలో పడితే ఎలాగూ మీ ధ్యాసంతా 100% దానిపైనే ఉంటుంది. పైగా తలనొప్పి రాదు, మీరు తన్మయత్వంలో ఉంటారు. ఇది మరింత తెలివైన విధానం మీ మైండ్ని వినియోగించుకునేందుకు. చాలా మంది దేన్నైతే తెలివి అనుకుంటారో దానికన్నా ఒక భక్తుడికి జీవితం పట్ల పూర్తిగా భిన్నమైన దృక్పథం ఉంటుంది. ఇది పూర్తిగా మరొక విధమైన మేధస్సు.
ఇతరులు కనీసం వారి కల్లోనైనా ఊహించని విషయాలను భక్తుడు యాక్సెస్ చేయగలుగుతాడు, సునాయాసంగా, ఆనందంగా. ఎందుకంటే భావోద్వేగపరంగా లగ్నమయ్యాడు, తన ధ్యాస సంపూర్ణంగా ఉంది. అర్థమైందా? మన ఫోకస్ కొన్ని విషయాలు మీద చూడండి. పిల్లవాడు అందుకనే పొమరోడో టెక్నిక్ అనేది ఉంటుంది. 25 నిమిషాలు ఒకదాని మీదనే ఫోకస్ చేయాలి. అలారం పెట్టుకోవాలి. ఓ పుస్తకం పట్టుకొని ఎటెటో చూస్తూ ఉంటారు. ఒక 2 నిమిషాలు 2 లైన్లు చదవగానే బోల్డ్ అనే ఆలోచనలు వస్తాయి, పక్కకు పోతూ ఉంటుంది. జంప్ 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 అయిపోతుంది. అదే విధంగా ఒక వ్యక్తి ధనవంతుడు కాకపోవడానికి తనకు ఉపయోగపడే విషయాల మీద అంతగా ఫోకస్ లేకుండా జంప్ 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 అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఇంకొక ఆలోచన వస్తుంది, ఇంకో పని గుర్తొస్తుంది, ఇంకా అట్లా వేరుగా వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి, సక్సెస్ అవుతున్న వ్యక్తికి ఫెయిల్ అవుతున్న వ్యక్తికి ఒకే ఒక్కటి ఏంటంటే ఏకాగ్రత నిలిపే క్షణాలు. ఏకాగ్రత శక్తి ఎంత ఉంది, ధ్యాస పెట్టే శక్తి ఎంత ఉంది అనే దాన్ని బట్టి తనకు ఆనందం అనేది వస్తుంది. తను శక్తివంతంగా యాక్టివ్గా ఉండడం వల్ల లాభం ఏంటంటే ధ్యాసను పెట్టేటువంటి టైం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడం వల్ల, ఫిట్నెస్ ఉండడం వల్ల లాభం ఏంటంటే ధ్యాస పెట్టేటువంటి శక్తి పెరుగుతుంది. అందుకే బాగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఫోకస్ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనసు పరంగా కూడా ఎప్పుడైతే ఎంత పాజిటివ్గా ఉంటారో వాళ్ళకి ధ్యాస శక్తి ఎక్కువగా ఉంటుంది. అవునా కాదా? పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ధ్యాస శక్తి అంటే ఒక టాపిక్ మీద ఎక్కువసేపు కేంద్రీకరించి ఉంచగలరు. లేకపోతే దాని మీద ఒకసారి దీని మీద ఒకసారి అంత జంప్ అయిపోతూ ఉంటుంది. ఎవరికైతే ధ్యాస శక్తి, ఏకాగ్రత శక్తి, కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళన్నిట్లో సక్సెస్ అవుతుంటారు. లేకపోతే కారణాలను ఎక్కువగా పుట్టిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటిది లాగానే కనబడుతూ ఉంటుంది. ఇది ఉపయోగపడిందే ఈరోజు మీకు ఈ సెషన్? ఓకే డియర్ ఫ్రెండ్స్, సత్యాన్ని గుర్తించడం ఎంత ఇంపార్టెంటో, ఏది మంచిది అని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తెలుసుకున్నటువంటి ఆ మంచి మీద మనకి ఇది చేస్తే మనీ వస్తుంది, ఇది చేస్తే ఆరోగ్యం వస్తుంది అనుకున్న విషయాల మీద మీరు ఎంతసేపు ధ్యాస నిలిపి ఉంచగలుగుతున్నారు అనేది. వివేకానందుల వారు చెప్పినటువంటి ఏకాగ్రత శక్తి అదే. ఆ ఏకాగ్రత శక్తి అనేది మన దగ్గరికి మార్కులైనా మనీ అన్న రావట్లేదు అంటే ఈ ఫోకస్ శక్తి తక్కువ ఉంది. అందుకనే కన్సిస్టెన్సీ అనేది తక్కువ ఉంటుంది, జంప్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. నిశ్చలంగా ఎవరి మనసు అయితే ఉంటుందో వాళ్ళకి కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. ఏది పట్టుకున్నా ఎక్కువసేపు చదవగలుగుతారు, ఎక్కువసేపు ధ్యాస నిలిపి ఉంచగలుగుతారు. వాళ్ళకి కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు సరైనటువంటి హ్యాపీనెస్ అనేది మనం పొందగలుగుతాం. లేకపోతే ఏది వచ్చినా, మనీ వచ్చినా, ఏది వచ్చినా 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది. టీం వచ్చినా 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా మనకు ఉండాలి అంటే ఈ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని కొంచెం ముందుకి తీసుకెళ్దాం డిస్కషన్ ద్వారా, క్వశ్చన్స్ ద్వారా. ఎవరికైనా దీంట్లో విషయాన్ని చర్చించాలనిపిస్తే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. భోగా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిన్నటికి ఈ రోజుకి ఇంకా అవే విషయాలు మళ్ళీ అందులో వచ్చినాయి. ఇంకా వాటి మీద ఇంకా ఫోకస్ నేను రాసుకోవడం జరిగింది. ఇంకోటి క్లారిటీ వచ్చింది సార్ చాలా విషయాలు. ఇంకా నిన్నటికి వాళ్ళకి మన సక్సెస్ మొత్తం మన శరీరం, మనసు, ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది చెప్పినారు సార్ ఈరోజు. దానికి ఉదాహరణగా శరీరం ఉత్సాహంగా చల్లగా ఉండడం ఒకటి, మనసు పాజిటివ్గా ఉండడం, రెండింటికి ఈ రెండు కరెక్ట్గా ఉంటుందని చెప్పి మనం ఎస్ సార్ ఫిట్నెస్గా ఉంటుంది. మరి బాడీ మైండ్ ఒక సక్సెస్ అది ఉత్సాహంగా ఉండాలని చెప్పాలంటే బుద్ధి ఫిట్నెస్గా ఉండాలని చెప్పి దాని యొక్క మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది.
సరైన ఇన్ఫర్మేషన్ అంటే ఈ లెవెల్లో ఇది ఒక అంతర్గత పొర. ఎందుకనంటే మన లోపల నిర్ణయాలు తీసుకునేది ఏదైనా సరే గైడెన్స్ ఇచ్చేది ఈ బుద్ధినే, ఈ మనసుకైనా శరీరానికైనా. అది చెప్పినట్టే వింటాం మనం. అవును సార్. అది ఇప్పుడు చెప్పింది కాబట్టి మనం వచ్చాం. అది ఏది చెబుతుంటే, అది ఏ కారణాలు చెప్తుంటే ఆ కారణాలన్నీ కూడా ఈ శరీరం మనసు వింటూ ఉంటాయి. ఎస్ సార్. అవును సార్. దానికి సరైన ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఇది వాటిని కూడా గైడ్ చేయగలుగుతుంది. ఎస్ అవును సార్. అంటే ఈ పెద్దన్నయ్య మాటలు ఈ ఇద్దరు సోదరులు వింటున్నారు కాబట్టి, చెప్పేది ఇదే కాబట్టి, దీనికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే వీళ్ళకి చెప్పి మార్చుకోగలుగుతుంది కూడా ఈ యొక్క బుద్ధినే, ఇంటలెక్ట్. ఇక్కడ బుద్ధి ఫిట్ గా ఉండాలని చెప్పండి, దాని గురించి చెప్పారు సార్. అది మరి దాని ఫిట్నెస్ ఉండాలని చెప్పండి, దానికి లక్ష్యం ఉండాలి. లక్ష్యాలు, ఎంత నిర్ణయాలు, పెద్ద నియమాలు. లక్ష్యం పెట్టుకొని, ఎన్ని చక్కటి నియమాలు పెట్టుకొని, ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళిద్దరిని కూడా సోదరులను మార్చుకోగలుగుతుంది. తన లోపల ఉన్నటువంటి ఆ శరీరాన్ని, మనసుని మార్చుకోగలుగుతుంది. ఎస్ సార్. తర్వాత మళ్ళీ అంటే ఈ సీక్వెన్స్ రాసుకున్నాను సార్ ఇట్లా. ఈ బుద్ధి సక్సెస్ మొత్తం కూడా తన బలహీనతను గుర్తించడం మీదే ఉంటుంది చెప్పండి. అంతే. అంతే. అది బలహీనతలు 5 రకాలుగా అని ఈ చెప్పినాను. టీచర్ యొక్క సక్సెస్ మొత్తం కూడా ఈ స్టూడెంట్స్, ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ యొక్క బలహీనతలను గుర్తించడం మీదనే ఇది బాగా ఫోకస్ పెట్టాలి. ఈ శరీరం బలహీనతల్ని, ఈ యొక్క మనసు బలహీనత. ఎస్ సార్. మరి ఈ బలహీనతల గురించి అంటే కూడా చెప్పారు సార్. మరి ఇంద్రియ వాంఛలు, ఓవర్ ఎమోషన్స్, బద్ధకం, ఒత్తిడి, సందేహాలు, ఇవి 5 మైండ్ అండ్ బాడీకి సంబంధించినటువంటి. ఉమ్, ఉమ్. ఇవన్నీ మన మాటల రూపంగా బయటికి మనసు వ్యక్తమవుతుంటాయి, మాట్లాడేటప్పుడు తెలిసిపోద్ది. తెలిసిపోతుంటాయి. ఈ- ముందు బయట మళ్ళీ వాళ్ళకి తెలిసే లోపల తను తాను ఈ బుద్ధి గుర్తించేసుకోవాలి. తన మనసు యొక్క మాటలు ఎలా ఉన్నాయి, వెంటనే బుద్ధి Yes. గుర్తుపట్టాలి. అచ్చా, ఈ మనసు లోపల ఈ విధంగా ఉన్నాయి బలహీనతలు గాని, అపనమ్మకాలు గాని, ఈ ఉన్నాయని ఇది గుర్తుపట్టాలి. బయట ఈ వాళ్ళకి బల కాదు, తన్ని తానే గుర్తించడం అనేది సక్సెస్. ఎస్ బలహీనతలన్నిటికీ మూల కారణం భయం అని చెప్పినారు సార్. అంతే, దాని మూల పుట్టుక, మూల ఆధారం అదే. ఈ మనసు ఎప్పుడు కూడా మోటివేషన్ ని కోరుకుంటూ ఉంటది, ఎస్ సార్. మార్పును కోరుకోదు, మోటివేషన్ ని కోరుకుంటూ ఉంటది. అందుకే మోటివేషన్ సభలకి లక్షలాది వేలాది జనాలు ఉంటారు. ఎస్ అవును సార్. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి ఎక్కువగా ఉంటారు. కానీ మార్పును కోరుకునేటట్టు ఇక ఈ రెండింటికి బుద్ధి తీసుకురావాల్సింది ఇంటలెక్ట్ పార్టీ. ఎస్. ఇక్కడ రాసుకోవాల్సింది మార్పును అంగీకరించాలి, మోటివేషన్ తీసుకోవడం కాదు. మోటివేషన్ ఎల్లవేళలా అవసరమే, కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే, సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేకపోతే అదంతా వృధా. అందుకే 1% ఉంటారు సక్సెస్ రేట్. గైడెన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా 1% ఉంటారు. బలవంతులకు ఎప్పుడు చప్పట్లు పడతానే ఉంటాయి. తన బలహీనతలను జయించిన వాడే బలవంతుడు, ధైర్యవంతుడు. వాళ్ళకి ఎప్పుడు చప్పట్లు పడతానే ఉంటాయి. ఎవరినైనా దాటిపోతారు వాళ్ళు. అది. సో గుడ్, వెరీ గుడ్. ఈరోజు థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్తారా? దాని సీక్వెన్స్ మళ్ళీ మీరు చెప్పిన దాన్ని వరుస రాసుకో సార్. మళ్ళీ ఈ భయాన్ని సరే చెప్పండి. బలహీనతలకు కారణం భయం అయితే ఈ భయాన్ని జయించడమే సత్యం రాసుకోండి సార్. మళ్ళీ సత్యం అంటే ఒకటే, ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అసలు దానికి కారణమే మనం అసలు ఇప్పుడు మనం కలుసుకోవడానికి ఏదైతే ఒక ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందో అది ఒక సత్యం. దాన్ని మర్చిపోవద్దు. అసలు ఈ డిస్కషన్ మొత్తం దాని గురించి, దాన్ని సక్సెస్ చేయాలి.
దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇది అనుకుంటే, ఈ అనుబంధాలు, ఈ ఆరోగ్యము చాలా ఇంపార్టెంట్. ఇది దీన్ని సక్సెస్ చేయించాలి. ఈ ఫైనాన్షియల్గా మీరు ఎదగాలి అని అంటే ఈ 2 అనుబంధాలు ఇంపార్టెంట్. ఆ టీంతో రిలేషన్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఒక గౌరవాన్ని క్రియేట్ చేసుకోవడం కానీ ఎంత ఇంపార్టెంట్. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. మాట్లాడి టీంను ఇది చేసుకోవద్దు. మన మనసులో భయం ఉందా లేదా అని ముందు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మాట ఎంత జాగ్రత్తగా ఉందో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడినా కూడా అవతల వ్యక్తి అలాగే అవరు. ఇప్పుడు నా మనసులో నేను భయం ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి నేను బలాన్నే కోరుకుంటా, ధైర్యాన్ని కోరుకుంటా. అంతేనా? నేను భయంగా ఉన్నానని, నేను నెగిటివ్గా ఉన్నానని అందరూ అదే కోరుకుంటారు అని ఉండదు. అవతల వ్యక్తి మాత్రం ఎదుటి పర్సన్ నుంచి చాలా పాజిటివ్నే కోరుకుంటూ ఉంటాడు. బై మిస్టేక్ మనం పప్పులో కాలేయకూడదు. భయం అస్సలకి ఎప్పుడైనా సరే ఒక తల్లి ఏం చేస్తుంది, తన లోపల ఏ భయం ఉన్నా పిల్లలకి ధైర్యాన్ని చెప్తుంది, పాజిటివ్ని ఇస్తూ ఉంటుంది, నెగిటివ్ని ఇవ్వదు. అసలుకి విశ్వాసాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ది. మనము ఈ యొక్క అనుబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళతోటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నుంచి ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా అభినందనలే కోరుకుంటూ ఉంటాడు, కాంప్లిమెంట్సే కోరుకుంటూ ఉంటాడు. అంతేనా? కోరుకుంటూ ఉంటాడు. ఆ కాంప్లిమెంట్స్ని మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలి తప్పితే నాకున్నటువంటి చిరాకులు, విసుగులు నా నోట్లోంచి వాళ్ళకి రాకూడదు. నాతోటి ఒకసారి గణేష్ గారు మాట్లాడుతున్నారు అనుకుందాం. మాట్లాడుతున్నప్పుడు మ్యాక్సిమము ఆ అభిమానాన్ని, ఆ కాంప్లిమెంట్స్నే ఇవ్వాలి. అతనిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల అనుబంధాలు ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇది ఆల్రెడీ మనసు ఫిట్గా ఉన్న వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మనసును ఫిట్గా ఉంచుకోండి, మీరు సక్సెస్ అవుతారని చెప్పేది అది. ఇది ఆ ఎగ్జిక్యూటివ్స్, ఆ స్టార్ థౌజండ్స్, వీళ్ళు చాలా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. కృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నాకు నచ్చిన పాయింట్ సార్, డీప్ శ్వాస వల్ల మనం రిలాక్స్ అవుతాము, స్ట్రెస్ నుంచి బయటకు వస్తాం అనేది నాకు మనసు స్ట్రెస్ నుంచి, గట్ స్ట్రెస్ నుంచి కూడా బయటకు వస్తాం సార్. నాకు బాగా నచ్చింది సార్. ఈరోజు కడుపులో స్ట్రెస్ ఉందనుకోండి, పేగుల దగ్గర, అదే కాన్స్టిపేషన్ లాగా అయిపోతుంది. అన్ని సమస్యలకు అదే మూలం. ఇట్లా బిగపట్టుకొని స్ట్రెస్ ఉండకూడదు ఎప్పుడు. ఎప్పుడైనా చూడండి, భయం అయినప్పుడు కడుపులో ఫస్ట్ భయం అవుతుంది, నొప్పి వస్తుంది, కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. బాగా భయం అయితే ముందు కడుపులోనే తిప్పుతుంది, మనసులో తిప్పిన దానికంటే. ఈ మనసుకి కడుపుకి చాలా లింక్ ఉంటుంది. అది ఇది వేరు కాదు. అది ఇది వేరు కాదు. సెకండ్ బ్రెయిన్ అని అందుకే అంటారు. ఓకే, అందుకని ఈ బ్రెత్ ఎక్సర్సైజ్ అనేది గట్ ఫిట్నెస్ని, రిలాక్స్ని, మైండ్ రిలాక్స్ని రెండింటిని ఇస్తుంది. చాలా అవసరం. అందుకే సార్ చెప్పారు కదా, ఖాళీ కడుపు, ఆకలితో కాకుండా ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ మెయింటైన్ చేయడం మంచిది. బ్యాడ్ నుంచి గుడ్ బ్యాడ్ నుంచి గుడ్ మార్పు అవేర్నెస్ వల్ల వస్తుంది. ఈ శ్వాస వల్ల ఫిట్నెస్ అండ్ మైండ్ ఫిట్నెస్ రెండు ఇంపార్టెంట్ కదా. బాడీ ఫిట్నెస్ అండ్ మైండ్ ఫిట్నెస్. మైండ్ ఫిట్నెస్ అంటే అర్థం ఏంటి? ఆల్వేస్ పాజిటివ్ గా ఉండమే మైండ్ ఫిట్నెస్. ఓకే, ముందు మనకు అవసరమైన విషయాల్లో, అనవసరమైన విషయాల్లో అది వేరే సంగతి. ముందు నాకు అవసరం ఇది అని అనుకున్నప్పుడు చాలా పాజిటివ్ గా ఉండాలి. ఆ ఇన్కమ్ పట్ల కానీ, ఆ వర్క్ పట్ల కానీ ఓకే పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ రాదు అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి, ఆ అబ్బాయి 7వ తరగతిలోనే డిసైడ్ అయిపోయాడు నాకు మ్యాథ్స్ రావట్లేదు. అది పాజిటివా?
ఇంకా 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఇంటర్లో అంటే తప్పించుకోవచ్చేమో కానీ మ్యాథ్స్ అయితే ఇంకా 3 సంవత్సరాలు ఉందిగా. మరి అది నెగిటివే కదా. తనకు అవసరమైన దాని పట్లనే పాజిటివ్గా లేడు, ఇంకెట్లా ఉంటుంది? ఉండదు. సో పాజిటివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తనకు ముందు ముందు పనికొచ్చే విషయాల్లో చాలా పాజిటివ్గా మలుచుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. నేను ఈ ఇంట్లో ఉండక తప్పదు, వీళ్ళతోటి ఉండక తప్పదు అనుకున్నప్పుడు దాన్ని అది మనకు హోంవర్క్ లాగా భావించి దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎక్కడైనా సరే. అందుకనే ఫస్ట్ సంతృప్తి, ఉత్సాహము, సంతృప్తి అండ్ అంచనా వేయడం. ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు ఉంది. దాన్ని ఉన్నతంగా ఒక డ్రీమ్ హౌస్కి వెళ్ళాలి. ఈ ఇన్కమ్కి సంబంధించి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంకా పెద్ద లక్ష్యానికి వెళ్ళాలి. ఫస్ట్ ఉన్నదాన్ని హ్యాపీగా స్వీకరించాలి, రావాల్సిన దాన్ని అంచనా వేయాలి, అంటే విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. జరిగేటువంటి మార్పుని అంచనా వేసుకుంటూ దానికి తగ్గట్టుగా శరీరము మనసును ఫిట్నెస్ పెంచుకుంటూ ఉండాలి. అది ఫస్టే ఇక్కడనే సంతృప్తిగా లేకుండా విసుగుతోటి నెగిటివ్ తోటి ఉన్నామనుకోండి, అసలు ఇంకా ఇక్కడనే సెకండ్ స్టెప్లోనే పోయింది, ఇంకా విజువలైజేషన్లో గెలవలేము. ఇది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో డియర్ ఫ్రెండ్స్, మనము రోజు ఇలా చర్చించుకుంటే ఏమవుతుందంటే ఆ తెలుసుకున్న విషయము ఇంకా ఇంకుతుంది లోపలికి, డస్టర్లోకి, వాటర్కి, రైట్? అంతేనా? ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. మనం ఇప్పుడు బ్రెత్ ఎక్సర్సైజ్ చేద్దాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అది ఎట్లా చేయాలి మళ్ళీ ఒకసారి చూడండి. ఏదో చేసినామంటే చేయడం కాదు, చేసామంటే పర్ఫెక్ట్గా చేయాలి. ఎట్లా అంటే ఇటు హోల్డ్ చేసి 10 టైమ్స్ తీసుకొని వదిలి, ఇటు హోల్డ్ చేసి 10 టైమ్స్ తీసుకొని వదిలి, ఆ తర్వాత ఒక సైలెన్స్ అనేది ఏర్పడుతుంది, నిశ్చలమైనటువంటి మనసు ఏర్పడుతుంది. దాంతో 1 2 3 4 5 6 దేన్ని లెక్కించాలి? శ్రీరంగ సార్ ఫస్ట్ లిజన్. దేన్ని లెక్కించాలి? మనకు ప్రతి ఒక్కరికి ఇక్కడ 50 మంది ఉంటే అందరికీ ఒక్కొక్క వేగం ఉంటుంది, ఒక్కొక్క వేగం ఉంటుంది. బ్రీతింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క వేగం ఉంటుంది. వాళ్ళ ఫిట్నెస్ని బట్టి, వాళ్ళు తీసుకునే డైట్ ప్లాన్ని బట్టి ఒక వేగం ఉంటుంది. ఆ వేగాన్ని కౌంట్ చేయాలి. ఒక వేగంతో మన నాభి ఏం చేస్తుందంటే ఇట్లా శ్వాసం తీసుకుంటుంది, తర్వాత అట్లా వదులుతుంది, ఇట్లా తీసుకుంటుంది, తర్వాత వదులుతుంది. తీసుకున్నప్పుడు కౌంట్ చేయాలి, 1 అని అనుకోవాలి, మళ్ళీ నెమ్మదిగా వదులుతుంది, తర్వాత మళ్ళీ తీసుకుంటుంది, 2, తర్వాత 3, తీసుకున్న తర్వాత కడుపు నిండుగా తీసుకున్న తర్వాత, రైట్? అట్లా 20 వరకు రావాలి. ఆ తర్వాత 20 నుంచి డిసెండింగ్ 1 వరకు రావాలి. అట్లా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది, రైట్? లెట్స్ స్టార్ట్. ఇది ప్రతిరోజు చేస్తే అప్పుడు ఆ ధీశక్తి పెరుగుతుంది. ధీశక్తి ప్రచోదయాత్ అంటాం. ప్రచోదయాత్ అంటే ప్రచోదనము పెంచమని అర్థం. దాన్ని ధీశక్తిని పెంచమని అర్థం. ఈ పండుగ రోజున ఇంత చక్కటి ప్రాక్టీస్ని, అభ్యాసాన్ని చేద్దాం. టెన్ కంప్లీట్ అయిన తర్వాత
ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా శక్తివంతులు. మీకోసం, మీ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నారు అంటే మీరు చాలా తెలివైనవారు. ఎంతో నాకు వచ్చే భయాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించి ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేను ఎప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో, నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది.
ఏదో జరిగితేనే ఆనందం సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది. ఈ ఎఫర్మేషన్స్ ప్రతి ఒక్కరికి జనరల్ లైఫ్లో ఉపయోగపడతాయి. ఈ ఎఫర్మేషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మేము రాసాము. సో ప్రతిరోజు మీకు కుదిరినప్పుడు ఈ
నెమ్మదిగా రెండు చేతులు సాయం పెట్టి బాడీ కాన్షియస్లోకి వెళ్దాం. ఇందాక సద్గురు గారు చెప్పినటువంటి దాంట్లో మీరు ఒకటి గమనించారో లేదో, హీలింగ్ హీలింగ్ అంటాం దాన్ని. ఏమవుతుందంటే మనసు వేరే వేరే దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు చూడండి, నిద్రపోవడానికి అమ్మ జోలపాట బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి. అట్లా ఎందుకంటే ఆ సంగీతం ఏం చేస్తుందంటే పక్కకు ఎటేటో పోకుండా చాలా రిలాక్స్ ఇస్తుంది అనమాట. లేకపోతే ఈ మనసుని ఫోకస్ చేయడం చాలా కష్టం, శాంతింప చేయడం చాలా కష్టం. సో ఇందాక తను చెప్పారు కదా, ఒకే దాని మీద ఎవరైతే ఏకాగ్రత పెట్టి ఆ ఏకాగ్రత శక్తిని పెంచుకుంటారో వాళ్ళకి అంతర్గత శక్తులు, ఎట్లయితే నేచరు ఆ యొక్క కుక్కకి, ఆ జీవికి ఏ విధంగా అయితే ఇచ్చిందో న్యాచురల్ యొక్క శక్తిని, అది ప్రతి మనిషిలో ఉంటుంది. ఒక యోగి సద్గురు గొప్పవాడేం కాదు అనేది సార్ చెప్పినటువంటిది ఇందాక. అది ప్రతి వ్యక్తిలో న్యాచురల్ గా ఉండేటువంటి గొప్ప లక్షణము. వాళ్ళకి ఏకాగ్రత శక్తి, ధ్యాస శక్తి పెరిగితే మాత్రం అది అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శక్తి. వివేకానందులు వారు చెప్పినటువంటిది కూడా అదే, ప్రతి అంతర్గత శక్తులు నీలోనే దాగి ఉన్నాయి. సరే, ప్రతిరోజు కూడా మీ టీంని కూడా మిస్ చేసుకోవద్దని చెప్పండి. ఈ సెషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఆ యొక్క స్థాయిలో ఎదిగేటువంటి కంపెనీ, మనకు తెలియదు అసలుకి కంపెనీ ఎంత ఫాస్ట్ గా గ్రోత్ వెళ్ళిపోతుంది అని మనం ఊహించలేం. ఇండస్ట్రీ వాళ్ళు అది అంత వండర్ఫుల్. ఇప్పుడు మనం ఫ్లైట్ లో ఉంటే ఫ్లైట్ ఎంత వేగం వేస్తుందో తెలుస్తుందా? లోపల ఉన్న వాళ్ళకి తెలియదు, అసలు తెలియదు. మనం ఫ్లైట్ లో ఉన్నట్టు లెక్క. అదంత వేగం, ఇండస్ట్రీ అంత వేగంగా వెళ్తుంది. దానికి తగ్గట్టుగా మన యొక్క ఫిట్నెస్ ని, మైండ్ అండ్ బాడీ ఫిట్నెస్ డెవలప్ చేసుకోవడమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం దాన్ని. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యవస్థాపక నిర్మాతకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్. దాన్ని డెవలప్ చేయడానికే ఈ 6వ మార్నింగ్ ని డిజైన్ చేయడం జరిగింది. సరేనా? ఓకే, కలుద్దాం. ఆల్ ది బెస్ట్.